సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో వేయించేసి ఉన్న శ్రీ శంభు లింగేశ్వర స్వామి దేవస్థానంలో దక్షిణం వైపు 5 అంతస్తుల రాజగోపురంకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా 1,50,00,000తో ముస్లిం కమిటీ హాల్ కు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నందలాల్ పవార్, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ 1000 సంవత్సరాల క్రితం స్వయంగా వెలిసిన శ్రీ శంభు లింగేశ్వర స్వామి దేవస్థానంలో దక్షిణం వైపు 5 అంతస్తుల రాజగోపురం మరియు 1,50,00,000 రూపాయలతో ముస్లింల కమ్యూనిటీ హాల్ కు శంకుస్థాపన చేయడం జరిగిందని తెలిపారు. ఈ రోజు చేసిన కార్యక్రమాలు కులమతాలకు అతీతంగా జరిగాయన్నారు. గత ప్రభుత్వాలు ముస్లింలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. మేళ్లచెరువు మండలంలో రోడ్లు, డ్రైనేజీలు కాంగ్రెస్ పార్టీ హయాంలోనే జరిగాయని, గత ప్రభుత్వాలు మేళ్లచెరువు మండలానికి చేసిందేమీ లేదన్నారు. మేళ్లచెరువు, జగ్గయ్యపేట, పాలకీడు, వరదాపురం రైల్వే లైన్ ను డబుల్ లైన్ గా మంజూరు చేశామని తెలిపారు. భవిష్యత్తులో రైల్వే లైన్ ప్యాసింజర్ లైన్ గా మారబోతుందన్నారు. హుజూర్ నగర్ నియోజకవర్గం రాష్ట్రంలోని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానన్నారు. దక్షిణ వైపు 5 అంతస్తుల రాజగోపుర శంకుస్థాపన మహోత్సవానికి చేసినటువంటి ఈరోజు మనం ఒక శుభదినంగా గమనించాలి. హుజూర్ నగర్ లో క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్ పనులు పర్యవేక్షించడం జరిగింది. మేళ్లచెరువు శివాలయానికి రాజగోపురం పనులకి శంకుస్థాపన చేయడం జరిగింది. ఇక్కడ షాదీఖానా పనులకు కూడా ఈరోజు శంకుస్థాపన వేయడం జరుగుతుంది. ఇది మన దేశం యొక్క మూల సిద్ధాంతం. అందరూ కలిసిమెలిసి ముందుకు పోవాలి. అన్ని కులాలు, మతాలు, వర్గాలు కలిసిమెలిసి ముందుకు పోవాలని చెప్పి మరి ఈరోజు మనం జరిగిన ప్రోగ్రామ్స్ కూడా దానికి ప్రతీకగా ఉంటాయని చెప్పి నేను భావిస్తున్నాను. మేళ్లచెరువులో మరి 1000 ఏళ్ల శివాలయానికి, శివరాత్రికి ఎంత ప్రాధాన్యత ఉందో మనకు తెలుసు. ఈరోజు చరిత్రలో నిలిచిపోయే రాజగోపురం నిర్మాణానికి నేను నిధులు మంజూరు చేసి పనులు శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా మేళ్లచెరువులో మైనారిటీలు కూడా ఎక్కువ మంది నిరుపేదలు, మధ్యతరగతి వాళ్ళు ఏ ప్రోగ్రాం చేసుకోవాలన్నా, వాళ్ళ ఇంటి ఏ కార్యక్రమం చేసుకోవాలన్నా చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇక్కడ మీరందరూ కలిసి ఎంపిక చేసిన ఈ స్థలంలో మనం 1,50,00,000తో ఒక మైనారిటీ సోదర సోదరిమణులకు ఉపయోగపడే ఒక కమ్యూనిటీ హాల్ ఇక్కడ కట్టుకోబోతున్నాం. దానికి ఈరోజు శంకుస్థాపన వేయడం జరిగింది. మరి మేళ్లచెరువు మైనారిటీ సోదర సోదరిమణులు మీరు గమనించాలి. ఇంతకాలం ఇక్కడ ప్రజా జీవితంలో, రాజకీయంలో మిమ్మల్ని ఉపయోగించుకునే వాళ్ళు తప్పితే మీకు చేసింది ఏమీ ఎవరు లేదు గతంలో కూడా.
ఈరోజు మేలచెరువు గ్రామానికి రోడ్లు తీసుకొచ్చిన మీ ఉత్తమననే, రైల్వే లైన్ తీసుకొచ్చిన మీ ఉత్తమననే. వేసిన రైల్వే లైన్ ఇప్పుడు డబుల్ లైన్ గా మంజూరు చేయించాం. ఈ మోటుమర్రి, జగ్గయ్యపేట, మేలచెరువు, మట్టంపల్లి, జాన్పాడ్, విష్ణుపురం రైల్వే లైన్ డబుల్ లైన్ గా మంజూరైంది. ఇది డబుల్ లైన్ కూడా తొందరగా పూర్తవుతుంది. ఆ తర్వాత దీని మీద ప్యాసింజర్స్ నడిచే వసతి కూడా ఏర్పడుతుంది. అదే విధంగా కృష్ణా నది నుంచి ఎవరు ఊహించలేదు మేలచెరువు గ్రామానికి నీళ్లు తీసుకొస్తారని. సాగునీరు, త్రాగునీరు కృష్ణా నది నుంచి 30-40 కిలోమీటర్ల నుంచి తీసుకొస్తున్నాం. విద్య విషయంలో, వైద్య విషయంలో, విద్యుత్ విషయంలో మేలచెరువు గ్రామాన్ని రాష్ట్రంలోనే వెనుకబడ్డ గ్రామం, కుగ్రామంగా నుంచి రాష్ట్రంలోనే మరి ఎక్కువ అభివృద్ధి చెందిన గ్రామంగా కూడా మీ అందరి సహకారంతో తీర్చిదిద్దిన విషయం కూడా నేను మనవి చేస్తున్నాను. మరో శుభవార్త మీకు చెప్తున్నా. హైదరాబాద్ నుంచి ప్రయాణం సునాయాసం కావడానికి ఈ మధ్య కాలమే మా రిప్రజెంటేషన్ మేరకు హైదరాబాద్ విజయవాడ రహదారి ఇప్పుడు 4 లేన్ నుంచి 6 లేన్ విస్తరణ కూడా మంజూరై అతి త్వరలో పనులు మొదలైతాయని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను.